రాష్ట్రంలో బీసీలు ఓట్ బ్యాంకుగా మాత్రమే మిగిలిపోకుండా రాజ్యాధికార రాష్ట్రంగా అందరూ కలిసి పడడాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్ పిలుపునిచ్చారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో తన క్యాంప్ కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి, ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. డైట్లో పనిచేస్తున్నారు. వారు కూడా ఒక అద్భుతమైనటువంటి గీతంతో మన ముందుకు వస్తున్నారు. అద్భుతమైన గీతంతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఒక అద్భుతమైన గీతం కార్యక్రమంలో తదుపరిగా పాట పాడి సుశీల గారు, ఎంపీ గారు, థ్యాంక్స్. ఎందుకంటే మీ పాటకి చక్కటి గారు ఆకాంక్ష
నిర్మలా స్కూల్ హై స్కూల్ బాలికలు అందరూ విచ్చేసేసేయండి. బి జనని 5th క్లాస్ వాళ్ళ పేరెంట్ కూడా అమ్మమ్మ ఆ చిన్న బాలిక కూడా వచ్చేసి గుండమ్మాయి గారు, శీలం శ్రీనివాసరావు గారు, మల్లికార్జున గారు. జేసీ గారు, జిల్లా స్థాయి అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సాయంకాలం అట్ హోమ్ ఫంక్షన్లో మనం అనుకునే దానికంటే ఎక్కువగా ఆడియన్స్ వచ్చారు. తర్వాత ఆనరబుల్ మినిస్టర్ గారు, ఎంపీ గారు అందరూ వచ్చి చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారు. దీనికి అంతటికీ కారణం మన క్యాంప్ ఆఫీస్ సిబ్బంది కూడా, గోపాల్ గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా తహసీల్దార్ ఆఫీస్, ఈరోజు ఆర్డీఓ గారు లేనప్పటికీ కూడా తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు చక్కగా అరేంజ్ చేయడానికి తోడ్పడ్డారు. పాటలు పాడిన శ్రీనివాస్, కొందరికి తహసీల్దార్ ఆలోచించారు. వీటన్నింటినీ వ్యాఖ్యాతగా అందరినీ ఎవరిని మిస్ చేయకుండా ఎవరి యొక్క స్కిల్ వారి తెలియపరుస్తూ మన వ్యాఖ్యాత ఇస్మాయిల్ గారు అక్కడ గ్రౌండ్లోనూ తర్వాత ఇక్కడ చక్కగా నిర్వహించారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఘనంగా మనం వేడుకలు నిర్వహించడానికి తోడ్పడిన అందరికీ మరొక ధన్యవాదాలు. నా బ్యాచ్మేటు, నా మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు నాకు ఎంతో ఆప్తులు. ఆయన నాకు సలహాలు ఇచ్చారు, నేను ఆయనకు సలహాలు ఇచ్చాను. నోట్స్లో కానీ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అన్నింటి ఉన్నారు. అందుకే బాగా చక్కగా ఐడెంటిఫై చేశారు. మేడం గారు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అన్ని కార్యక్రమాల్లో తోడ్పాటు అందించారు. శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి 2వ రోజు సందర్భంగా ఒంగోలు స్థానిక హౌసింగ్ బోర్డులోని బొమ్మరిలో కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ నిర్వాహకులు కుట్టుబోని కోటి యాదవ్, కటారి శంకర్ యాదవ్, రావులపల్లి ధనలక్ష్మి, జాజుల శ్రీనివాస్ యాదవ్, ఆరం శ్రీనివాస్ యాదవ్, ఆవుల అనిల్ యాదవ్, చింతలపూడి అనిల్ యాదవ్, దొర కుటుంబం సురేష్ యాదవ్, రావులపల్లి శ్రీహరి యాదవ్, వెంకట సుబ్బు యాదవ్ తదితరులు బాగున్నారు. ఆ సైడ్ జై కృష్ణ జై కృష్ణ. जय कृष्ण, जय श्री कृष्ण भगवान की 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 పట్టుకోండి, అందరూ పట్టుకోండి పిల్లలు. పోటీ అని ఓకే ఓకే పెట్టాను. వీడియో
నెల 16 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి నిన్న 16వ తేదీ ఈరోజు రేపు 3 రోజులు కూడా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో. దాంట్లో భాగంగా నిన్నేమో గుడి దగ్గర పుట్టికొట్టే కార్యక్రమం, అదేవిధంగా శ్రీకృష్ణ భగవాన్ని ఊరు మొత్తం ఊరేగింపులాగా కార్యక్రమం నిర్వహించారు. అందరు కూడా ర్యాలీగా వెళ్ళి మరి ఈరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా బొమ్మరిల్లులోని అనాథ పిల్లలకి మంచి పౌష్టిక భోజనం మరి వాళ్ళ ఆధ్వర్యంలో అందరికీ భోజన సౌకర్యం కల్పించారు. అదేవిధంగా రేపు కూడా మరి ప్రతిభావంతమైన విద్యార్థులకి ప్యాడ్స్, అదేవిధంగా జామెట్రీ బాక్స్, అదేవిధంగా శారీస్ అటువంటి కార్యక్రమం రేపు ఉంది. దీంట్లో భాగంగా శ్రీకృష్ణ యాదవ మరి ఫ్రెండ్స్ క్లబ్ వారికి అభినందనలు తెలియజేస్తూ వారు దాదాపు 6 సంవత్సరాల నుంచి మరి కుటుంబైన కోటి యాదవ్ కానీ, అదేవిధంగా తుమ్మకూరి హనుమంతరావు దొర కానీ, అదేవిధంగా జాజు సీను, మరి వారి కుటుంబైన సీను, మరి వాళ్ళు స్నేహ బృందం అంతా దాదాపు 10 సంవత్సరాల నుంచి మరి నిర్విరామంగా ఇప్పుడు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమికి ముఖ్యంగా 3 రోజుల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని సందర్భంగా అభినందిస్తూ మరి ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, అదేవిధంగా మరి శ్రీకృష్ణ భగవంతుని గురించి, ఆయన లీలల గురించి కూడా అందరికీ ఈ విధంగా మరి పండగ సందర్భంగా ఈ 3 రోజుల కార్యక్రమంలో మరి వాడు ఒంగోలంతా తిరిగి కూడా నిన్నంతా తెలుపడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని మనకి మరి తెలియజేస్తూ వాళ్ళందరినీ అభినందిస్తూ మరి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మేము గత 6 సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్ణయిస్తుంటాము. కృష్ణాష్టమి వేడుకలు మేము ప్రతి సంవత్సరం 3 రోజులు కార్యక్రమం మొదలు పెడతాము. ఫస్ట్ రోజు నగర ఊరేగింపుగా కృష్ణుణ్ణి ఊరేగింపు చేస్తాము. రెండో రోజు మన హౌసింగ్ బోర్డు బొమ్మరిల్లు దాంట్లో ఈ పేద పిల్లలకు భోజనాలు ఏర్పాటు, అలాగే శ్రీకృష్ణుడి కేక్ కటింగ్ ఇవి పెట్టుకుంటాము. అలాగే 3వ రోజు రేపు గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ పిల్లలకి నోట్బుక్స్, జామెట్రీ బాక్సు, ఎగ్జామ్ ప్యాడు, అలాగే అర్హులైన పేదవారికి శారీసు ఇవి బహుకరిస్తాము. ఇలా మాకు ఈ కార్యక్రమాలు చేయడానికి మా వెనక మా పెద్దలు, మా యాదవ సోదరులు, మా అన్నలు వీళ్ళందరూ మా వెనకుండి మాకు సపోర్ట్ ఇస్తూ ఇది సహకారంతో మేము ఇంత కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవానుడికి, అలాగే మా యాదవ పెద్దలకు, మా యాదవ నాయకులు అందరూ ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణాష్టమి సోదరులందరికీ మన కృష్ణుడిని ఒక యాదవులే కాదు అందరూ పూజ చేస్తారు కాబట్టి అందరూ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాము. ఇది 10 సంవత్సరాల నుంచి ఈ కారులాగా కృష్ణుని పెట్టుకొని ర్యాలీగా చేస్తున్నాము. ప్రతి ఒక్క గుడికాడికి పోయి కృష్ణుని గుడికాడ టెంకాయలు కొట్టుకోవడం, అక్కడున్న యాదవ సోదరులందరినీ పలకరించుకోవడం చేస్తున్నాము. ఈ కార్యక్రమం చేయడానికి 1 నెల నుంచి కోటి, సురేష్ మేమందరం కలిసి చాలా కష్టపడి చేస్తూ ఉంటాము. మాకేమీ లేదు, మాకు మా కుటుంబాలను బాగా చూడాలని కృష్ణ భగవాన్ని కోరుకుంటున్నాం. స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆడి కృతిక నక్షత్ర వేల్ కావడి మహోత్సవం ఒంగోలు నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు తమ మొక్కులను భక్తి శ్రద్ధలతో తీర్చుకున్నారు.
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్ను దళిత సంఘ నాయకుల డిమాండ్ మేరకు మంజూరు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాజన స్వామికు కృతజ్ఞతలని దళిత కోఆపరేషన్ సమితి అధ్యక్షులు నీలనాయేంద్ర అన్నారు. స్థానిక దళిత కోఆపరేషన్ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దారా అంజయ్య, రవి తదితరులు బాగున్నారు. సరేలే నాకు 1000 రూపాయలు పంపిస్తాను, ముందు రమ్మను. ఎట్టకేలకు రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్ 28 కోట్ల 30 లక్షల రూపాయలు మంజూరైనాయి. ఈ ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్స్ దళిత నాయకుల డిమాండ్ మేరతోటి విడుదల చేయించిన సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి మేము అభినందిస్తున్నాము. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్సిడీ రుణాలు కూడా మంజూరు చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఆ నోటిఫికేషన్లో రూపాయి కూడా ఇవ్వలేదు. మాదిగా కార్పొరేషన్ చైర్మన్లు ఈ నిధులు మంజూరు చేయించామని గొప్పలు చెప్పారే కానీ ₹1 కూడా మంజూరు కాలేదు. గత ఆర్థిక సంవత్సరం కూడా 25-26 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో కూడా యాక్షన్ ప్లాన్ విడుదల చేశారు కానీ మరలా ఈ ఆన్లైన్ కూడా ఆగిపోయిన పరిస్థితి. ఎట్టకేలకు ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ 51%, స్టేట్ గవర్నమెంట్ 40% మంజూరు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలు అతి గురైతే ప్రత్యేకంగా వెంటనే ఆ బాధిత కుటుంబం ఆదుకోవడానికి 10 లక్షల జీవోతో పాటు 10 లక్షల రూపాయలు అదనంగా ఇవ్వాలని గత ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం 2021లో తీర్మానించారు. కానీ ఆ ప్రకారం కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర రాష్ట్రంలోని 26 జిల్లాలో ఎక్కడ దళితులు హత్య జరిగిన ₹1 ఇవ్వడానికి కూడా ఈ డబ్బులు లేవు. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద గతంలో జిల్లాల్లో ట్రెజరీల ద్వారా డబ్బులు మంజూరు చేసేవాళ్ళు. కానీ ఈ బ్యాంకు చెక్కుల ద్వారా తహసీల్దారులు బాధితులకు ఇచ్చేవాళ్ళు. కానీ ఆ బ్యాంకు చెక్కుల సిస్టాన్ని రద్దు చేసి ట్రెజరీల సిస్టాన్ని రద్దు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం PFMS పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరుతోటి సెంట్రలైజ్ చేసి ఫండ్స్ మొత్తాన్ని కూడా రాజధాని అమరావతి కేంద్రంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కేటాయించింది. అక్కడ వాళ్ళు తెలుసుకుంటే దెబ్బలు పొదవన్నట్టు వాళ్ళు చెప్పిన బిల్లులే పాస్ అవుతాయి. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ రిలీఫ్ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తే ప్రభుత్వ అవసరాలకు వాటిని మార్చి తల్లికి వందనం, రైతు సుఖీభావ ఇటువంటి పథకాలు దారి మార్చారు. కానీ ఎస్సీ ఎస్టీలకి నోటి దాకా మంజూరు వచ్చిన దాన్ని లాగేసుకున్న పరిస్థితి ఉంది. ఈ మెట్టకేలకు దళిత సంఘాల డిమాండ్ మేరకు నిరసనల మేరకు మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మరియు ఈ విషయం మీద కలిసి మేము అనేకసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మరలా మన సోషల్ మీడియా డైరెక్టర్ లావణ్య వేణి గారిని కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎట్టకేలకు ఈ దళితులకి స్వాతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్న వేళ సుమారు దాదాపు 90 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్ స్టేట్ వైడ్గా 26 జిల్లాలకు మంజూరు చేయాలి బకాయి ఉంది ప్రభుత్వం. కానీ కేవలం 28 కోట్ల 30 లక్షల రూపాయలు మాత్రమే ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్ మంజూరు చేశారు. అందులో ఎస్సీ ఎస్టీ కేసులు అత్యధికంగా ఉన్న ప్రకాశం జిల్లాకు 6 కోట్ల రూపాయలు, అదేవిధంగా రెండో స్థానంలో ఉన్న బాపట్లకు 2,62,60,000 రూపాయలు, అదేవిధంగా గుంటూరు జిల్లాకు 2,19,53,750 రూపాయలు ఈ విధంగా మంజూరు చేశారు. అదేవిధంగా కనిష్టంగా అన్నమయ్య జిల్లాకు
అల్లూరు సీతారామరాజు జిల్లాకు 7,85,000 రూపాయలు. అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి 35 లక్షల రూపాయలు. అన్నమయ్య జిల్లాకు 25,50,000 రూపాయలు మంజూరు చేశారు. ఈ విధంగా 26 జిల్లాలు మొత్తం కలిపి కూడా ఎట్టకేలకు SSTలకు రిలీఫ్ ఫండ్ మొత్తం మంజూరు చేశారు. ఇంకా సుమారు 50 కోట్ల పైన అంటే 60 కోట్ల రిలీఫ్ ఫండ్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి త్వరలోనే SST రిలీఫ్ ఫండ్తో పాటు SST కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలను కూడా వయస్సు తగ్గించిన 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బీసీలతో పాటు ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ కార్పొరేషన్కి అక్కడక్కడ వరకు కేటాయించిన నిబంధనల ప్రకారం వాళ్ళకి ఈ సబ్సిడీ రుణాల కొరకు ఆన్లైన్ విడుదల చేస్తుండగా ఆ నిధులు మంజూరు చేయాల్సిందిగా సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవేంద్ర స్వామిని డిమాండ్ చేస్తాం. శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ నిర్వాహకులు శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నగరంలో స్థానిక ఏనుగు చెట్టు వద్ద శ్రీకృష్ణ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. అనంతరం ర్యాలీగా పాత కూరగాయల మార్కెట్ వద్ద శ్రీకృష్ణ మందిరం అక్కడి నుంచి మామిడిపాలెం వద్ద గల మందిరంకు చేరుకొని ర్యాలీగా నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ నిర్వాహకులు కుటుంబైన కోటి యాదవ్, జాజుల శ్రీనివాస్ యాదవ్, ఆరం శ్రీనివాస్ యాదవ్, ఆవుల అనిల్ యాదవ్, చింతలపూడి అనిల్ యాదవ్, దొర కుటుంబం సురేష్ యాదవ్, రావులపల్లి శ్రీహరి యాదవ్, వెంకట సుబ్బు యాదవ్ తదితరులు బాగున్నారు.
నారాయణం నమోస్తుతే. గోవింద గోవింద గోవింద. ఈ రోజున కుడ్డుపోయిన పాలెంలో కోటి యాదవ్, హనుమంతరావు, గోళ వెంకటేశులు, పాస వెంకటేశులు మిగతా మొదలగు నాయకులతో ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మునికి కృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని జరుపుకుంటూ చాలా సంతోషకరంగా ఉన్నది. మరి ఆనాడు ద్వాపర యుగములో కృష్ణుడు జన్మము జరగడం జరిగింది. మరి ఉత్తరప్రదేశ్లో మధురా నగరంలో జన్మించున్నాడు. మరి ఆనాడు వాళ్ళ యొక్క తల్లి యశోద ఎంతో ఇదిగా ఒక క్రమశిక్షణలో పెంచడం జరిగింది. మరి ఆనాడు ఒక వెన్న ముద్ద దొంగతనం విషయంలో ఒక రోలుకు కట్టేసి మరి ఆ విధంగా వాళ్ళ యొక్క తల్లి చేసింది. అంటే క్రమశిక్షణలో బిడ్డ ఎలా పెరగాలి అనే దానికి అదొక ఉదాహరణ. మరి అదేవిధముగా ద్వాపరయుగం నుంచి కలిగి యుగం వరకు కూడా మరి శ్రీకృష్ణ పరమాత్ముడు మరి అన్ని విధాల అన్ని దేవుళ్ళకు నేనే భగవంతుడు అన్నట్టుగా నిరూపణ ఈ యొక్క ప్రపంచంలో కావచ్చు, ఈ దేశంలో కూడా జరిగింది. మరి బ్రహ్మ, విష్ణువు, శివుడు అని ఒక ముగ్గురు తోటి ఒక కలయికతోటి పుట్టిన వ్యక్తి ఆ వ్యక్తి. మరి ఆనాడు ఒక కంసుని చెరసాల్లో ఒక చిన్నని చీకటిలో జన్మించిన వ్యక్తి. మరి ఏ మహారాజు భవనంలోనూ ఎక్కడో జన్మించినవాడు కాదు. మరి ఆ యొక్క వ్యక్తికి ఈ రోజున ఈ యొక్క దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రాల్లో కావచ్చు ఎంతో ఉందాతనంగా ఈ పండుగ మనం జరుపుకొని చున్నాము. అదేవిధంగా మన ఒంగోలులోని ఈ కుటుంబపాలెంలో ఈ విధంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మన వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. కోటి నేను మా యాదవుల పెద్దలందరినీ కలుపుకొని చేస్తున్నాం ఈ కుటుంబపాలెంలో. కానీ సోదరులారా, 10th క్లాస్ చదివే పేద విద్యార్థులు కూడా పుస్తకాలు, ప్యాడ్లు, జామెట్రీ బాక్సులు ఇవి కూడా అందిస్తున్నాము. ఇవి మాయేం కాదు, మా పెద్దలను కనుక్కొని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పుట్టినరోజులకి వాళ్ళ అట్ల మీద వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు వేసి ఇస్తున్నాము. ఇది చాలా గర్వకారంగా ఉంది. ప్రతి పండగ మేము ఇది చేయటము చాలా సంతోషంగా ఉంది. ఈ పండగ సందర్భంగా కృష్ణాష్టమి సందర్భంగా మా యాదవ కులంలో పెద్దలందరినీ మేము ఎంతో గౌరవంగా ఆహ్వానించుకొని ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు 3 రోజులు చేస్తాము. 3 రోజులు ఎంతో ఇదిగా ఘనంగా చేసుకుంటుంటాము. అలాగే ఇంకా ఘనంగా చేసుకోవాలని మా పెద్దలందరి ఆశీస్సులతోటి మా ఈ కార్యక్రమాలు నమస్కారం.